హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ మరియు స్టిచ్చింగ్ అనమాట. సింపుల్ డిజైన్ పెట్టుకొని ఎలా కుట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడైతే ముందుగా లైనింగ్ అయితే తడిపేసి ఆరేసిన తర్వాత ముడతలు లేకుండా ఐరన్ అయితే చేసేసుకున్నాం కదా. ఇక్కడ కింద వచ్చేసరికి కొంచెం క్రాస్ వచ్చింది. క్రాస్ అంతా తీసేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే పట్టు జాకెట్ కాబట్టి ఒక సైడ్ ఉన్న అంచుతోటి మనం వెనకాల డిజైన్ వేసుకొని అలాగే చేతులకి చిన్న పఫ్ ఎలా పెట్టుకోవాలనేది కూడా ఈ బ్లౌజ్లో అయితే చూపిస్తాను. నేను ముందుగా అయితే కటింగ్ చేసేస్తున్నాను. ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వరకు లైన్ వేసుకున్నాను. ఇది బార్డర్ వచ్చింది కాబట్టి మనం ఎమింగ్ పెట్టాం కదా, అందుకనేసి మర్చడం కోసం కొంచెం తీసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ ఉంది కదా, మనకి సైజ్కి ఇచ్చిన బ్లౌజ్ని ఇట్లా గీత వరకు పెట్టేసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ దగ్గర ఒక మార్కు, అలాగే హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ చేసి 1 ఇంచ్ దాకా మామూలుగా వచ్చి ఇక్కడి నుంచి కర్వ్ షేప్ తీసేసుకోండి. ఇలా చెయ్యి ఎలా ఉంటుందో అలా తీసేసుకోండి. ఇప్పుడు కట్ చేసేస్తున్నా. ఇక్కడ మడత కదా, మడతని కట్ చేసేసేయండి. ఇక్కడ ఏంటంటే ఫోల్డింగ్ మీ పక్క పెట్టుకోవాలి, ఓపెన్ మీకు ఆపోజిట్లో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా క్రాస్ ఉంది కాబట్టి క్రాస్ తీసేసేయండి. ఇక్కడ కట్ చేసేస్తున్నాను క్రాస్ అంతా కూడా. క్రాస్ తీసిన తర్వాత మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక పార్ట్ కోసం సైజ్ బ్లౌజ్ తీసుకున్నాను. సైజ్ బ్లౌజ్ తీసుకొని హైట్ చూసుకున్నాను. ఇక్కడ కింద హాఫ్ ఇంచ్ పైన హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ ఉంచుకొని హైట్ ఎంత ఉందో అంత పెట్టేసుకోండి. ఇక్కడ మధ్యలోకి మడత పెట్టుకొని వెనక పార్ట్ ఒకటే మధ్యలోకి మడత పెట్టుకొని ఇక్కడ ఖర్చు వరకు అలానే ఒక 1 ఇంచ్ గ్యాప్లో ఇంకొక మార్క్ చేసుకున్నాను. ఆ 1 ఇంచ్ ఎందుకంటే మనకి వెనక డాట్స్ వేస్తాం కదా, దానికోసం. ఇక్కడ సైడ్ చంకలో కుట్టు ఉంటుంది కదా, అక్కడ వరకు ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్కి పెట్టుకున్నాను. తర్వాత ఈ స్కేల్ తోటి ఇలాగ లైన్ చేసేసుకోండి. ఇక్కడైతే కింద హాఫ్ ఇంచ్ పైన హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ బోను మనకి సైడ్ ఎంత ఉందో పొడవు అంత వచ్చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి టోటల్ హైట్ చూస్తున్నాను. 17 ఇంచులు ఉంది టోటల్. ఇక్కడ 17 అంటే మనకి స్టిచ్చింగ్లో పోను 16 ఇంచులు అయితే వస్తుంది. ఇక్కడ భుజం వచ్చేసి నెక్ వచ్చేసి 2 తీసుకున్నాను. ఇక్కడ మొత్తం వచ్చేసి 6 తీస్తున్నాను. 6 ఇంచులు తీస్తున్నాను. మొత్తం అంతా కూడా నెక్ వచ్చేసి 2 తీసుకున్నాను. ఇక్కడ భుజం వచ్చేసి 4 అంటే 3 ఇంచులు మిగులుతుంది. అటు ఇటు కుట్లోకి పోను 3 ఇంచులు అయితే భుజం మీ షోల్డర్ పైన ఉంటుంది. ఇక్కడ వీప్ కప్పు వచ్చేసి కింద హాఫ్ ఇంచ్ పైన హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్కి ఉంచుకొని కొలుసుకున్నాను. ఇక్కడ కింద వచ్చేసి 2.5 పెడుతున్నాను. పైన 2 పెట్టాను కదా, కింద 2.5 పెట్టేసుకొని దీన్ని ఇలా స్కేల్ తోటి స్క్వేర్గా లైన్ చేసేసాను. ఇక్కడ మిడిల్లో కూడా 6 దగ్గర మార్క్ చేసుకోండి. చంక డౌన్ వచ్చేసి కూడా 6, షోల్డర్ వచ్చి 6, చంక డౌన్ కూడా 6 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ చంక రౌండ్ వచ్చేసి 1.5 తీసుకున్నా. 1.5 దగ్గర పెట్టేసి రౌండ్ చేసేసాను. చూస్తున్నారు కదా, ఇక్కడైతే డ్రా అయిపోయింది కదా. ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. ఇక్కడ కూడా నెక్ నేను తీయట్లేదు. డిజైన్ పెట్టేటప్పుడు ఏంటంటే నెక్కులు ముందు కట్ చేసుకోవద్దు, కుట్టేటప్పుడు తీసుకోవాలి. ఎప్పుడైనా కానీ డిజైన్ పెట్టేటప్పుడు నెక్ అనేది కట్ చేసుకోవద్దు. ఇక్కడ వెడల్పు కుట్టు ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు ఒక మార్క్ చేసుకున్నాను. చిన్న కచ్చికలు ఇచ్చేసాను. ఇప్పుడు అక్కడి నుంచి మిడిల్లోకి
మడత పెట్టుకొని వెనుక డాట్స్ వస్తాయి కదా, ఇలా మార్క్ చేసుకున్నాం. ఇలా కూడా కొలుసుకోవచ్చు. మనం షోల్డర్కి ఎదురుగా రావాలంటే మన కుట్టు ఎక్కడైతే పడుతుందో అక్కడి నుంచి మధ్యలో కొలుసుకుంటే మీకు వెనక డాట్స్ ఎక్కడ వేసుకోవాలనేది ఒక అంచనా అనేది వస్తుంది. నేను ఎప్పుడూ షోల్డర్కి ఎదురుగా అని చెప్తున్నాను కదా, అలాగా కొలుసుకోవచ్చు, ఇలా కూడా కొలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వెనక పార్ట్ని వేసుకొని ముందు పార్ట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ వేసేసాను. ఏదో ఒకటి క్రాస్ వేసేసుకోండి. స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి. ఇక్కడ వెనుక పార్ట్ ఎంతైతే ఉందో అంతవరకు నేను ఇక్కడ డ్రా చేసేస్తున్నాను. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత ఇంకా మనం వెనుక పార్ట్ తీసేసుకోవచ్చు, ఇంకా అవసరం ఉండదు అనమాట దానికి. ఒకసారి ఫ్రంట్ నెక్ కూడా చెక్ చేసుకొని ఒక మార్క్ చేసేసుకోండి. దీన్ని రౌండ్ చేసేసుకోవడం. ఇక్కడ సైజ్కి ఇచ్చిన బ్లౌజ్ ఉంది కదా, ఉక్సులు పట్టి సైడ్ కొలుసుకోండి. షోల్డర్ పైన 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని ఇలా రౌండ్ అనేది తిప్పేసుకోండి. మళ్ళీ కింద అనేది మనం పట్టుకుంటాం కదా ఒక 1/2 ఇంచ్, అప్పుడు సమానంగా వచ్చేస్తుంది. షోల్డర్ పైన కుట్టేస్తాము, కింద అలాగనే 1/2 ఇంచ్ పట్టుకుంటాం కాబట్టి ఇక్కడ చంక డౌన్ వచ్చి 1/2 ఇంచ్ కంటే కూడా కొంచెం తీస్తున్నాను. 1/2 ఇంచ్ మీద 2 పాయింట్లు తీసాను. చంక రౌండ్ ఇక్కడ ఇలా తీయడం వల్ల మనకి చంకలో ముడతలు అనేది రాకుండా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్కి మాత్రమే తీసుకోండి, బ్యాక్ పార్ట్కి అవసరం లేదు. ఇక్కడ ఉక్సులు పట్టి సైడు పైన 1/2 ఇంచ్ వదులుకొని ఇక్కడ 4 ఉక్స్ ఉంటాయి కదా, 4 ఉక్స్ దగ్గర మార్క్ చేసుకుంటే మీకు మధ్యలో డాటు అలా అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇక్కడ సైడ్ కూడా మన షేప్ బెల్ట్ వరకు కొలుసుకోండి. అలానే మధ్యలో పట్టుకొని పైన స్టిచ్చింగ్ 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గరగా కుట్టుంది కదా, దానికంటే కూడా ఒక 1/2 ఇంచ్ కింద పెట్టుకున్నాను మార్కింగ్. పెట్టేసుకొని ఇక్కడ కొంచెం ఇలా డౌన్గా వచ్చేసి 3 ఇంచెస్ వరకు డౌన్గా వచ్చేసి ఇలా కలిపేసుకోండి. అంతే, చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ కూడా డ్రాయింగ్ అయిపోయింది. ఇంకా ఎక్కడెక్కడ కుట్లు వస్తాయి అనేది ఇలాగ మీరు మార్కింగ్ చేసేసుకోండి. 3 ఇంచెస్ దగ్గర నుంచి వదిలిపెట్టుకొని పెద్ద డాటు, అలానే ఇక్కడ మిడిల్లో ఈ 2 వేసుకున్న తర్వాత ఈ చంక దగ్గర నుంచి వచ్చే డాటు ఇక్కడ నుంచి వచ్చేస్తుంది. ఈ 3 డాట్లకి కూడా 1.5 ఇంచ్ గ్యాప్ ఉంటే సరిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోండి వాళ్ళ డాట్ పొడవు ఎంత ఉంటుంది, వెడల్పు ఎంత ఉంది, అవన్నీ కూడా మనం కుట్టేటప్పుడు చూసుకుందాం. మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ కట్ చేసేస్తున్నాను. వాళ్ళ సైజుకి ఇచ్చిన డాట్స్ ఎలా ఉన్నాయో చూసుకొని కరెక్ట్గా వేసేసామంటే సేమ్ బ్లౌజ్ ఎలా ఉందో వాళ్ళు ఇచ్చింది అలానే వచ్చేస్తుంది. అదే సైజ్ బ్లౌజ్ లేకపోతే మనం కొలతలు తీసుకుంటాం కదా, దాని ప్రకారం వేసేయచ్చు అనమాట. పెద్ద సైజు వాళ్ళకి కొంచెం పెద్దగా పట్టుకుంటాము, చిన్న సైజు వాళ్ళకి కొంచెం చిన్నగా పట్టుకుంటాం కప్స్ అనేది డాట్స్. ఈ పీసులు వచ్చేసి మనకి చేతులు చంకలో అతుకులు వస్తాయి కదా, అక్కడికి పనిచేస్తాయి. 4 ముక్కలు అయితే వచ్చేసినాయి. ఇందులో పెట్టేసుకోండి, హ్యాండ్స్ లోపల పెట్టేసుకుంటే ఇక్కడ అతుకులు వేయడానికి సరిపోతాయి. చేతులు కట్ చేసుకున్నాం, అలాగే వెనక పార్ట్ వచ్చింది, అలానే ముందు పార్ట్ కూడా కట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ కోసం ఇక్కడ వెనక పార్ట్ పైన ముందు పార్ట్ వేసుకొని ఎంత తగ్గుతుందో చూసుకొని దాని ప్రకారం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తగ్గిన దానికంటే కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 3 ఇంచులు తగ్గింది, 4 తీసుకుంటా. ఇటు వచ్చేసరికి ఇక్కడ తగ్గిన దాన్ని బట్టి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఫ్రంట్ 3 ఇంచులు తగ్గింది కదా, 4 తీసుకుంటాను.
అలాగే వెడల్పు వచ్చేసి 12 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ సైడ్ ఏంటంటే 2, 2.5, 3 వరకు తగ్గుతుంది. అలాంటప్పుడు ఎంత తగ్గిందో చూసుకొని దాని ప్రకారం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మధ్యలో కట్ చేసేసుకోండి. 2 అయితే తీసుకున్నాం కదా, ఇంకో 2 ఈ ముక్కలో సరిపోతే తీసుకోండి, లేదంటే మనం ఇంట్లో ఏదైనా కలిసే ముక్క కూడా వేసుకోవచ్చు. లోపలికి వెళ్ళిపోయాయి కాబట్టి ఈ మంచి 2 ఫ్రంట్కి కనపడేటట్టు పెట్టుకుంటే 2 ఏమో లోపలికి వెళ్ళిపోయి వేరే తీసుకోవచ్చు. ఇక్కడ ఒక సైడ్ బార్డర్ వచ్చింది కదా, ఒక సైడ్ చేతులకి వేసి ఇంకో సైడ్ నేను వెనక అనేది డిజైన్ వేస్తానికి పెట్టుకుంటున్నాను. మీకు వెనకాల డిజైన్ వద్దు, ప్లెయిన్గా కావాలనుకున్నప్పుడు 2 కూడా మడత పెట్టేసుకొని 2 పక్కల కూడా మీరు హ్యాండ్స్ తీసేసుకోవచ్చు, అతుకు లేకుండా వస్తాయి. అలాంటప్పుడు అంచు వద్దనుకున్న వాళ్ళకి, నడుముకి అంచు వద్దనుకున్న వాళ్ళకి 2 పక్కల ఒకటే అంచు అయితే తీసేసుకోవచ్చు. కొన్ని ఏంటంటే అంచులు అనేది చిన్నగా పెద్దగా వస్తాయి. అలాంటప్పుడు చూసుకోకుండా వేసేసుకున్నారంటే ఒక చేయి హ్యాండ్ పెద్దగా అనిపిస్తుంది అంచు, ఒక చేయికి ఏమో చిన్నగా అనిపిస్తుంది. అది ఒకటి చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇటు సైడ్ నేను వెనక పార్ట్ తీస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనం లైనింగ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలి. పై క్లాత్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాని కట్ చేసుకోవచ్చు. చుట్టూ జాయింట్ చేసేసుకున్న తర్వాత ఆ 1/2 ఇంచ్ ఉంచుకుంటాం కదా మెయిన్ క్లాత్, అది లైనింగ్ ఎంతవరకు అవుతుందో అంతవరకు కట్ చేసేసుకోవాలి. ఇక్కడైతే మెయిన్ క్లాత్ కూడా నేను నెక్ కట్ చేయలేదు, మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. క్రాస్ కటింగ్ కాబట్టి ఈ ఫ్రంట్ మెయిన్ క్లాత్ కూడా క్రాస్గా వేస్తున్నాను. మనకి ఇక్కడ షేప్ బెల్ట్ కూడా రావాలి కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఉన్న క్లాత్లోనే షేప్ పట్టీలు కూడా వచ్చేటట్టు చూసుకొని వేసుకోవాలి. ముందు పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది, వెనక పార్ట్ వచ్చేసింది, అలానే చేతులు వచ్చినాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసింది. ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అతుకులేం రావు, పడితే మనకి ఇక్కడ చేతులకు ఒకటి పడతాయి అనమాట. మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ కూడా అతుకులు పడతాయి కొంచెం, ఎందుకంటే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి. ఇక్కడ మిగిలిన ముక్కలో నేను షేప్ బెల్ట్ తీస్తున్నాను. లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, సేమ్ దానంతనే తీసేసుకోండి. ఈ అంచు వచ్చేసి మనం మధ్యలో మడత పెట్టుకొని వెనక ఏ డిజైన్ అయితే వేసుకుంటున్నామో సరిపోతుందో లేదో చూసుకొని వేసేసుకోండి. ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసి అంచు మాత్రం ఉంచుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్. నెక్స్ట్ వచ్చేసి మనం స్టిచ్చింగ్ చూద్దాము. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. ఇక్కడ కటింగ్ చూద్దాము. ముందైతే చేతులు తీసుకున్నాను. చేతులు తీసుకొని ఇక్కడ అంచు వచ్చింది కదా, టర్న్ చేసుకోవడమే. ఇక్కడ రాంగ్ సైడ్ కుట్టుకొని రైట్ సైడ్ పైకి తిప్పుకోవాలి. ఇది తిప్పినప్పుడు మంచిది పైకి వస్తుంది. ఇక్కడ రాంగ్ సైడ్ పెట్టేసి కుట్టేస్తున్నాను. లైనింగ్ కూడా తిప్పేసి ఒక కుట్టు వేసేసుకోండి. పైన కుట్టు కావాలంటే వేసుకోండి, లేదంటే ఇలా ఐరన్ చేసినా నలిగిపోతుంది. ఇంకా అయినా మనం డిజైన్ వేస్తాం కదా, చేతులకు కూడా పైపింగ్ వస్తుంది, అందుకని పైన కుట్టేయాలి. ఇప్పుడు లోడింగ్ పద్ధతిలో జాయింట్ ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. పైన మెయిన్ క్లాత్ పెట్టేసుకున్నాను, అలానే కింద కూడా లైనింగ్ పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోండి. డబల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇలా రెండు సమానంగా ఉన్నప్పుడు వేసేసుకోండి. లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ సమానంగా ఉన్నాయి కదా, అందుకనేసి ఇలా వేసేస్తున్నాను.
వేసేసిన తర్వాత చుట్టూ జాయిన్ చేసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి అటు సైడ్ ఎలా వేసుకున్నామో ఇటు కూడా అంతే. లైనింగ్ పక్క లైనింగ్ వేసేసుకున్నాను. అలానే మెయిన్ క్లాత్ సైడ్ మెయిన్ క్లాత్ వేసేసుకున్నాను. వేసేసుకొని డబుల్ స్టిచ్ వేసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా జాయింట్ అయితే వేసేసుకున్నాం కదా. ఒకవేళ ఎక్కువ తక్కువ అన్నప్పుడు ఇలా ఎట్లకయ్యే జాయింట్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మెయిన్ క్లాత్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి లైనింగ్కి అలాగే మెయిన్ క్లాత్ ఇలా జాయింట్ చేసుకొని తర్వాత మనం చుట్టూ కూడా కుట్టేసుకోవాలి. అలానే ఇక్కడ చేతులకి ఎక్కువ బుట్ట లేకుండా సింపుల్గా పెట్టమన్నారు కస్టమర్. అందుకనేసి ఇక్కడ నేను 3 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని డౌన్ కూడా 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇటు సైడ్ కూడా 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని స్క్వేర్గా లైన్ చేసుకొని దీంట్లో రౌండ్ తిప్పేస్తున్నాను. రౌండ్ తిప్పేసి ఈ ముక్క తీసేసి మనం శారీ కలర్ ఏదైతే ఉందో దాన్ని బుట్టలాగా అయితే పెట్టుకుంటున్నాను. దీనికి ఏంటంటే చుట్టూ కుట్టేసి తర్వాత గోటేసేసి తర్వాత కుచ్చులు పెట్టేసి లోపల నుంచి సింపుల్ డిజైన్ అనమాట చేతులకి.
ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్‌కి ఏంటంటే నెక్ కుట్టేటప్పుడు నేనేంటంటే కెమెరా ఆన్ చేశాను అనుకున్నాను గానీ, ఆన్ చేయడం మర్చిపోయాను. అందుకనేసి కొంచెం మిస్ అయింది. ఏం లేదు, మన స్క్వేర్ నెక్‌కి మనం కుట్టుకునేది స్ట్రెయిట్‌గా పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత అటు ఇటు కుట్టేసి పీసులనేది కనపడకుండా నేనైతే లేస్ అనేది ఏసేసాను. లేస్ ఏసేసిన తర్వాత రౌండ్ నెక్ తీసుకొని సేమ్ ఇంకా గోటేసేసుకున్నాననమాట. చాలా సింపుల్. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు తప్పకుండా చూపిస్తాను నేను. ఈ డిజైన్ ఎలా కుట్టాననేది వేరే బ్లౌజ్‌కి. చూస్తున్నారు కదా, ఇక్కడ సింపుల్‌గా మనమైతే అంచుతోటి డిజైన్ అనేది వేసేసాం కదా! చూస్తున్నారు కదా, గోటు కూడా సన్నగా వచ్చింది. నేనైతే ఎక్కడ థ్రెడ్ వాడలేదు. థ్రెడ్ వాడకుండానే సన్న పైపింగ్ అయితే వేసేసాను. చూస్తున్నారు, చేతులకు కూడా చిన్న పఫ్ లాగా ఇచ్చేస్తాను. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా నేను ఇంకా మన ఛానల్‌లో డిజైన్‌లు వస్తూనే ఉంటాయి. మన ఛానల్‌ని తప్పకుండా ఫాలో అవ్వండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి డిజైన్‌లు అయితే మీకైతే నేను చూపిస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.